నమస్కారం ప్రజలారా. దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రధానమంత్రి, దేశ ప్రజలకు నిత్యం తోడుకుండాల్సిన ప్రధానమంత్రి పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత దాని గురించి చర్చిద్దాం, పార్లమెంట్ కి రండి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప్రతిపక్షాలకు ఆన్సర్ చెప్పడం శాతగాక పోయి మాల్దీవ్స్ అటు ఇటు తిరగడానికి పోతాడు. ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఈ గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 400 కోట్లు కేవలం విదేశాలకు వెళ్లి విలాసవంతంగా బతకడానికి మాత్రం 400 కోట్లు మీ సొమ్ము, మీ కష్టాజీతం సొమ్మును ఆయన వాడుకున్నారు. సో ఈ 10 సంవత్సరాల్లో 400 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టినో విదేశాలకు పోయి వచ్చినావో దాని వల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏంది? ఒక్క కంపెనీ తీసుకురాలి, ఇవ్వడం దాకా ఏం తీసుకురాలేడు, ఒక్కొక్క ఉద్యోగం వేయలే, జస్ట్ ఆయన ఎంజాయ్ చేయడానికి మాత్రం పోతాడు. సో అది కాకుండా దాని గురించి వదిలేద్దాం మనం. నువ్వు 400 కోట్లు ఇది చేసుకో, 1000 కోట్లు ఇది చేసుకో, ఇక నిన్ను నమ్మినాం, బయట దుంకినాం కాబట్టి మాకు ఆ బాధ తప్పదు. సో ఇప్పుడు ఏంటంటే పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ గురించి ప్రశ్నిద్దాం, దాని గురించి చర్చిద్దాం రా పార్లమెంట్ కని ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీలు అన్ని పిలుస్తుంటే నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి అక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండి కూడా ఆయన విదేశాలకు వెళ్ళి తిరుగుతున్నారంటే ఆయన ఎంత బాధ్యతారహితంగా బ్రతుకుతున్నో మనకి ఈజీగా అర్థమైపోతుంది. సరే, మీకు ప్రతిపక్షాలకు ఆన్సర్ చెప్పే దమ్ము లేకపోతే కనీసం మీరు దేశ ప్రధానమంత్రి ఉన్నందుకు దేశ ప్రజలకైనా మీరు ఆన్సర్ చెప్పాలి కదా. అట్లీస్ట్ ఒక ట్విట్టర్లోనన్నా ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ అన్నిసార్లు నేనే సీజ్ఫైర్ చేపించాను చెప్తున్నాడు, అది నిజం కాదురా భయ్, నువ్వు సీజ్ఫైర్ చేయలే. ఈరోజు మీరు అన్న మాట ప్రకారం మేమే వదిలేసినాం, మేము సీజ్ఫైర్ చేస్తామని మీరు అంటారు కదా బీజేపీ నాయకులు, కొంతమంది సో కాల్ వాట్సాప్ యూనివర్సిటీ నాయకులు. అట్లీస్ట్ నరేంద్ర మోడీ ట్విట్టర్లో పెట్టలేడు కదా మేము సీజ్ఫైర్. నరేంద్ర మోడీ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ మాట నేను వినలేదని చెప్పడం కూడా రాదు కదా. సో బికాస్ మీకు టెలిప్రమోటర్ లేకపోతే ట్విట్టర్లో పెట్టడం రాదు కాబట్టి బేసిక్ గా నరేంద్ర మోడీ అనే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి దగ్గర లొంగిపోయిండు, అది ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు పిఓకేని ఈజీగా ఆక్యుపై చేసుకునే ఛాన్స్ ఉన్నప్పుడు దాన్ని చేతిలాగా వదిలేసుకొని సీజ్ఫైర్ చేసుకొని దానికన్నా ముందు 2 days ముందే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, లేదంటే కొంతమంది సో కాల్ బీజేపీ బ్యాచ్ ఏదైతే ఉంటారో ఉప్పు కారం బ్యాచ్, వాట్సాప్ యూనివర్సిటీ, వీళ్ళకి చదువు రాసి అందరూ వీళ్ళంతా ఇది టైం, దిస్ ఇస్ ద టైం, ఇది వాట్ టైం, ఇంకా మేము ఆపుకోలేము అది అని చెప్పి పవన్ కళ్యాణ్ స్టైల్ డైలాగులు చెప్పుకుంటా, మిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ పెట్టుకుంటా, వాళ్ళ ట్వీట్ పెట్టుకుంటా, హోమ్ మినిస్టర్ ట్వీట్ పెట్టుకుంటా, మేము గెలుస్తాం, సీజ్ఫైర్ ఏముండదు అంటూ ఓవర్ యాక్షన్ చేసి మళ్ళీ లాస్ట్ మళ్ళా ప్రజల ఏదైతే వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా మీ ఏదైతే ఉందో గౌరవం, అదే కాకుండా దేశ గౌరవం మొత్తం తీసుకుపోయి డొనాల్డ్ ట్రంప్ కాళ్ళ కింద పెట్టేసిన ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారిది. సో ఇలాంటి విదేశ అంటే నాకు బేసిక్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చేది కాకుండా కానీ ఈయన ప్రైమ్ మినిస్టర్ ప్లేస్ లో పిక్నిక్ మినిస్టర్ అనే పేరు మాత్రం ఇవ్వాలి నరేంద్ర మోడీకి ఖచ్చితంగా. ఎందుకంటే ఈయన దేశం ఇంత పరిస్థితుల్లో వేరే దేశాలలో పోయి తిరుగుతుందంటే ఈయన ఎంత పెద్ద మహానుభావుడో మనం అర్థం చేసుకోవాలి. సో ప్రజలను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇలాంటి దొంగలను ప్రశ్నిస్తూనే ఉంటాం మనం. 4 సంవత్సరాలు ఉంటే ఇంకా 4 సంవత్సరాలు ప్రశ్నిస్తూనే ఉంటాం.